కడీ లేకొచ్చారు. ఆ కడీలన్నీ పీకేసేసి ప్రీకాస్ట్ ఏమంటున్నారు వాళ్ళు ఒక మిత్రమా పనాపాలని చెప్పండి ఫస్ట్. ఎవరు ఆపరు అదే అట్లనైతే వాళ్ళు ఇంకో రారిగా మనం బలగొట్టకుండా వాళ్ళ ఆయన తింటారు. మీ చుట్టూ తిరిగిన మీరు ఏం చేసిండ్రు? కనీసం ఒక కంప్లైంట్ తీసుకోలేదు మా దగ్గర నుంచి, ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు మాకు. ఎక్కడుందండి న్యాయం? ఎక్కడుంది? ఏమీ చేయట్లేదు. నేను కోర్టుకు వెళ్తున్నా, కోర్టు ద్వారానే ఫైట్ చేస్తా. నాకు న్యాయం వేస్తాం మీద నమ్మకం ఉంది. ఇప్పటికి కూడా నేను కోర్టు ద్వారా వెళ్తా, కానీ నేను మాత్రం దీని గురించి అయితే వదిలిపెట్టా. టోటల్ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటాం ఇది న్యాయం జరగకపోతే. నా మీడియా ముఖంగా చెప్తున్నా నేను. మా భార్య పేరు మీద 1990 మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2010 వరకు ఏగేగి 2011లో మేము కేసు బుక్ చేసాము సివిల్ కోర్టులో కల్వకుర్తిలో. మాకు 2025లో మాకు జడ్జిమెంట్ అయింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. టోటల్గా ఎన్ని కష్టపడాలో 14 సంవత్సరాలు తిప్పలు పడి వచ్చేసాము. మార్చి 6వ తారీఖు 2025 నాటి జడ్జిమెంట్ చదవడం అయింది. 2 నెలల తర్వాత మాకు పేపర్లు వచ్చినాయి. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ మేము సైట్ మీదకి వచ్చి మా కడీలు బాటి మేము అది చేస్తాం. 3 రోజులు అంది ఎస్ఐకి సిఐకి వాళ్ళందరికీ రెస్పాన్స్ అప్లికేషన్స్ ఇచ్చినాము. ప్రతి మేము ఒక్కరికి డిఎస్పీకి ఇచ్చినాము, ఎస్పీ దగ్గరికి పోయినాము. సిఐ కానీ ఎస్ఐ కానీ మాకు ఎలాంటి అది చేస్తలేరు, మమ్మల్ని తీసి పడేస్తారు. మాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. డిఎస్పీ దగ్గరికి పోతే కూడా మీరు అది కాదని చెప్పిండు. సిఐ దగ్గరకు ఎస్పీ దగ్గరికి పోతే మాత్రం వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. నేను చూసుకుంటా మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు అయితే చేయలేదు. వీళ్ళు కడీలు బాటి మొత్తం ఫినిషింగ్ చేసుకొని మొత్తం బౌండరీ ఫిక్స్ చేసుకుంటారు. ధనరాజుకి ఇదేం సంగతి అని చెప్పి మేము ఫోన్ చేస్తే మీరు రండి, మీ దగ్గరకు వస్తే మీరు రాలేదు, మాట్లాడలేదు, మీరు హైదరాబాద్ రండి, రాజవర్ధన్ రెడ్డి కమ్మిన నేను, మీరు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడండి, మీకేదైనా ఉంటే అది చేస్తాము, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాము అంటే మా చేత కాదు, మేము రాలేము, 73 సంవత్సరాలు వృద్ధులము, మేము ఎవరి దానికి పోతాము, ఎక్కడ పోయి ఇబ్బంది పడాలని మేము ఇటు పత్రికా విలేకరు మీకు విన్నవించుకుంటున్నాము. మీడియా మొత్తానికి పని ఆపట్లేదు, మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు, సంపుతాము చేస్తాము, మీరు వస్తే బాగాలేదని చెప్పి వాళ్ళు మొత్తం మమ్మల్ని బెదిరిస్తున్నారు అనమాట. మేము చేతగాని వాళ్ళం కాబట్టి ఏం చేయలేము. మా కూతుర్లను అల్లుళ్ళను పిలుచుకొని ఇప్పుడు మేము ధైర్యంగా ముందరికి వచ్చినాం. మీ ముందరికి పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్స్, జడ్జిమెంట్స్, ఇంజక్షన్ అన్ని సబ్మిట్ చేసినాం. పోలీసు వాళ్ళు మాత్రం చెప్పిన ఇంజక్షన్ నడవదు, ఎవిక్షన్ వేసుకోండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చిండ్రు. నేను న్యాయ వ్యవస్థను అడుగుతున్నాను, నాకు ఈ విషయంలో నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు న్యాయ వ్యవస్థలో లొసుగులు ఏమున్నాయి, ఏం జరుగుతాయి? ఇంజక్షన్ మా లాయర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ కి మించింది లేదంటున్నాడు. పోలీసు వాళ్ళు ఎవిక్షన్ వేసుకోమంటున్నారు. ఎవిక్షన్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది, ఏమొస్తుంది, మాకు అవన్నీ తెలియకని మేము లాయర్లను అప్రోచ్ అవుతాం. కాబట్టి దీని గురించి కూడా న్యాయ వ్యవస్థ నాకు ఒక సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను. న్యాయ వ్యవస్థను అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి. పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి. మా భూమి మాకు ఇప్పించండి. అన్యాయంగా మాత్రం ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టి ఒక్కరికొకరు దోచుకొని తినకండి, మాది మాకు ఇప్పించండి. అంతే రిక్వెస్ట్, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా ముఖంగా అడుగుతున్నాం. అన్యాయం చేసి మా డాక్యుమెంట్స్ ఏమన్నా చూసేసి వెరిఫై చేసి వాళ్ళదంటే వాళ్ళకి ఇవ్వండి, మాదంటే మాకు ఇవ్వండి. కానీ మొత్తం కేసు రేకప్ చేయకుండా కంప్లీట్ గా ఒక్కరి వైపు న్యాయం చెప్పేసేసి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. మీడియా ముఖంగా అడుగుతున్నాయి. కబ్జాలో ఉంది, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కబ్జాలో ఉందనే కదా కోర్టులో కేసు వేసింది. మేము కోర్టులో వేసి 15 సంవత్సరాల నుండి ఇప్పుడు గెలుచుకున్నాం. ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది, అది తీసుకెళ్తే అది పనికిరాదు అంటున్నారు. ఇంకా దేనికంటే మేము కోర్టు చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, దేనికి తిరగాలి, అసలు ఎవరిని అడగాలి న్యాయం? ఇట్లాంటి అగ్రగానం ఉన్నప్పుడు ఇంకేం చేయాలి? మేము ఎట్లా సంపాదించుకోవాలి, ఇట్లా బ్రతకాలి చెప్పండి. మరి మేము 73 ఏళ్ల ఇప్పుడు మా 2 ఎకరాలు మాకు 2 ఎకరాలు ఇడిచిపెట్టి మామిడి తోట పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మా 2 ఎకరాలకు ఎందుకు? అప్పుడు వాళ్ళ ప్లేస్ అయితే మామిడి తోట పెట్టుకోవాలి కదా. మా కుళ్ళ ప్లేస్ ఎందుకు ఇప్పుడు ఆక్యుపై చేసుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు ఆక్యుపై చేసుకుంటున్నారు? మామిడి తోట నుంచి మాకు యువతలకు ఉంది, మామిడి తోట లోపలికని మేము కూడా చెప్పలేము. మాకు కావాల్సింది న్యాయం, ధర్మం. మీ పేపర్లు హద్దుల ప్రకారంగా మాకు రావాల్సింది మాత్రమే మేము ఆలోచిస్తున్నాము. వేరే దాని గురించి మాకు ఎలాంటి అన్యాయం అవసరం లేదు. అన్ని పైసలు పెట్టి కొనుక్కున్నదే మేము ఇబ్బంది పడ్డాము, ఎన్ని చేసుకున్నామో కొనుక్కున్నాం. మా సొంత భూమిని ఇప్పుడు వాళ్ళు వచ్చి జబర్దస్తిని ఆక్యుపై చేస్తున్నారు.